ఓకే. యాక్చువల్లీ నా దగ్గర మైక్ లేదు. సో కొంచెం డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుంది, ఏం పట్టించుకోకండి. సో పైథాన్ కంప్లీట్ రోడ్ మ్యాప్ ఇది దేనికి యూజ్ అవుతుందంటే, ఈ రోడ్ మ్యాప్ ఫాలో అయితే మీరు డిఎస్ఏ ఈజీగా చేయొచ్చు, సిస్టమ్ డిజైన్ కూడా చేయొచ్చు, అండ్ మీరు కావాలనుకుంటే వెబ్ డెవలప్మెంట్ బ్యాక్ ఎండ్ కూడా వెళ్ళొచ్చు, జాంగో ఆర్ ఫాస్ట్ ఏపీఐ. అండ్ మెయిన్ థింగ్ ఈస్ డెవాప్స్లో కూడా పైథాన్ అనేది బాగా యూజ్ అవుతుంది. సో ఇదే రోడ్ మ్యాప్ ఫాలో అయితే మీ డెవాప్స్ కూడా ఈజీ అయిపోతుంది. సో ఫస్ట్ ఫేజ్ 1 పైథాన్ ఫండమెంటల్స్. సో ఇది ఒక 2-3 వీక్స్ పెట్టుకోండి. దీంట్లో వచ్చేసి మనకి డేటా టైప్స్ లైక్ ఇంట్, ఫ్లోట్, స్ట్రింగ్, బూలియన్, నన్. దీని తర్వాత వేరియబుల్స్ అండ్ మెమరీ బేసిక్స్. తర్వాత వచ్చేసి ఆపరేటర్స్ అండ్ కండిషనల్స్, లూప్స్ మనకు తెలిసిందే, ఫర్ లూప్, వైల్ లూప్. దీని తర్వాత ఫంక్షన్స్ అండ్ రికర్షన్ మంచిగా నేర్చుకోండి, యూజ్ అవుతుంది డైనమిక్ ప్రోగ్రామింగ్లో. దాని తర్వాత డేటా స్ట్రక్చర్స్, లిస్ట్, టపుల్, సెట్, డిక్షనరీ. దాని తర్వాత కాంప్లికేషన్స్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, ఎర్రర్ హ్యాండ్లింగ్ చేయడానికి. ఓకే. తర్వాత ఫైల్ హ్యాండ్లింగ్, మనకి ఇన్పుట్ అవుట్పుట్ ఉంటాయి కదా వాటి. దాని తర్వాత వర్చువల్ ఎన్వైరన్మెంట్. సో ఇక్కడ వరకు అయితే వర్చువల్ ఎన్వైరన్మెంట్స్ వరకు అయితే మనకు ఫండమెంటల్స్ అయిపోతాయి. ఆఫ్టర్ దట్ మనకి ఫేజ్ 2లోకి వచ్చేస్తాం. సో ఇందులో మెయిన్గా డిఎస్ఏ పైన ఫోకస్ చేస్తాం. ఓకే. దీంట్లో టైమ్ అండ్ స్పేస్ కంపెనీ అసలు వరస్ట్ కేస్ సినారియోస్ని ఎలా చూడాలి అనేది ఇక్కడ నేర్చుకోవాలి. దీని తర్వాత వచ్చేసి అరేస్ అండ్ స్ట్రింగ్స్. దీని తర్వాత అడ్వాన్స్ రికర్షన్ అండ్ బ్యాక్ ట్రాకింగ్ ఉంటుంది. హ్యాషింగ్ లైక్ డిక్షనరీస్, సెట్స్ యూజ్ చేసి ఎలా చేయాలనేది. దాని తర్వాత స్టాక్ అండ్ క్యూ. దాని తర్వాత లింక్ లిస్ట్, బైనరీ ట్రీస్ అండ్ బిఎస్టీ, హీప్, బైనరీ సెట్స్, 2 పాయింటర్స్ అండ్ స్లైడింగ్ విండో, గ్రీడీ algorithms, డైనమిక్ ప్రోగ్రామింగ్ అండ్ గ్రాఫ్ algorithms. ఓకే. సాల్వ్ 300 to 400 ప్రాబ్లమ్స్ ఆన్ లీట్ కోడ్. అంటే ఒకే రకమైన ప్రాబ్లమ్స్ కాకుండా ఒక్కో దానికి ఒక 15 to 20 ప్రాబ్లమ్స్ అట్లా ఇచ్చేస్తే మొత్తం కవర్ అయిపోతాయి. ఇది ఎవరికి అంటే ఎవరైతే పైథాన్లో డిఎస్ఏ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి. నెక్స్ట్ వచ్చేసి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఇది మనకి ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇది మంచిగా వస్తే మనం సిస్టమ్ డిజైన్ అనేది ఈజీగా చేయవచ్చు. ఓకే. దీనిలో వచ్చేసి ఆబ్వియస్లీ క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్, కన్స్ట్రక్టర్స్, ఎన్క్యాప్సులేషన్ అండ్ ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, అబ్స్ట్రాక్షన్, బ్లెండర్ మెథడ్స్ అండ్ డిజైన్ ప్యాటర్న్ బేసిక్స్. నెక్స్ట్ ఫేజ్ 4. ఇది వచ్చేసి మనం బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్, వెబ్ డెవలప్మెంట్లో యూజ్ చేస్తాం జాంగో. ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది జాంగోలో అది. దాని తర్వాత మోడల్స్ అండ్ ఓఆర్, వ్యూస్ అండ్ యూఆర్ఎల్స్, టెంప్లెట్స్ ఎట్లా పెట్టాలి అది నేర్చుకోవాలి. దీని తర్వాత ఫార్మ్స్, అథెంటికేషన్ సిస్టమ్, అదే మనం లాగిన్ సైన్అప్ చేస్తాం కదా అది. దీని తర్వాత వచ్చేసి రెస్ట్ ఏపీఐస్ యూజింగ్ జాంగో రెస్ట్ ఫ్రేమ్వర్క్. సో జాంగో నేర్చుకుంటేనే సరిపోదు, దీని తర్వాత రెస్ట్ ఫ్రేమ్వర్క్ కూడా నేర్చుకోవాలి. సో మోడర్న్ వెబ్ డెవలప్మెంట్లో ఎప్పుడైతే జాంగో యూజ్ చేస్తామో మోస్ట్లీ ఈ జాంగో రెస్ట్ ఫ్రేమ్వర్క్ యూజ్ చేస్తున్నారు. సో ఇది ఇంపార్టెంట్ ఇప్పుడు. నెక్స్ట్ PostgreSQL, ఇది అందరికీ తెలిసిందే, ఇంపార్టెంట్. దీని తర్వాత జాంగో ఆఫ్ డిప్లాయ్ చేయాలి. లైక్ మనకి కావాలనుకుంటే AWSలోనే డిప్లాయ్ చేయొచ్చు, లేకపోతే రెండర్ అని, నెట్లిఫై అని ఉంటాయి 3 వెర్షన్స్, అందులో కూడా మనం డిప్లాయ్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఫాస్ట్ ఏపీఐ. సో ఇప్పుడు మోస్ట్లీ ఇదే యూజ్ చేస్తున్నారు, లైక్ దేనికంటే మెషిన్ లెర్నింగ్ వాటికి. దీని తర్వాత సో ఇవే మనకి సేమ్ ఇక్కడ కవర్ అయినాయి, ఇక్కడ కవర్ అవుతాయి, పెద్దగా అదేమి ఉండదు, డిఫరెన్స్ ఏమి ఉండదు. ఇక్కడ ఏమైతే రాస్తామో జాంగోలో అదే కూడా ఇక్కడ కూడా రాస్తాం. సో కొంచెం ఇది ఈజీ ఉంటుంది. ఇది మనకి ప్రీ బిల్ట్ అయ్యి వస్తుంది జాంగోలో. ఇక్కడికి వచ్చేసరికి మనమే అన్ని ఓన్గా రాసేయాలి ఫాస్ట్ ఏపీఐలో. సో నెక్స్ట్ ఫేజ్ 6 సిస్టమ్ డిజైన్. సో దీనికి ఏమేమి నేర్చుకోవాలంటే స్కేలబిలిటీ ఫండమెంటల్స్, లోడ్ బ్యాలెన్సర్, మనం క్యాచింగ్,
రెడిస్ అని ఉంటుంది కదా, అది డేటాబేస్ ఇండెక్సింగ్ అండ్ ఆప్టిమైజేషన్. దాని తర్వాత షార్డింగ్ అండ్ రెప్లికేషన్. దాని తర్వాత మనం మెసేజ్ క్యూస్, కాఫ్కా కానీ RabbitMQ కానీ అది నేర్చుకోవాలి. మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్ అండ్ రేట్ లిమిటింగ్. డిజైన్ సిస్టమ్స్ లైక్ URL షార్ట్నర్, ఇన్స్టాగ్రామ్, యూబర్ కానీ ఇంకా ఏదైనా అథెంటికేషన్ సిస్టమ్ కానీ ఏదైనా సరే చిన్నదంతా స్టార్ట్ చేయండి, తర్వాత బిగ్ థింగ్స్కి వెళ్ళండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ మనకి. డెవాప్స్లో మోస్ట్లీ మనం చిన్న చిన్న ఆటోమేట్ చేయడానికి అయితే మనం షెల్ స్క్రిప్టింగ్ యూజ్ చేస్తాం. కానీ ఎప్పుడైతే మనకి పెద్ద ప్రాజెక్ట్స్ లాంటివి వస్తాయో, మీకు అర్థం కావడానికి చెప్తున్నాం, దాంట్లో మనం పైథానే యూజ్ చేస్తాం. సో ఫస్ట్ మనకి ఆబ్వియస్లీ మనకి లినక్స్ వచ్చి ఉండాలి. దాని తర్వాత గిట్ అండ్ గిట్ హబ్, దాని తర్వాత వచ్చేసి డాకర్, దాని తర్వాత CI/CD పైప్లైన్స్, దాని తర్వాత Nginx, దాని తర్వాత AWS. సో మనం ఇదివరకు రాసిన జాంగో API అవి కూడా అవి ఎట్లా మనం డిప్లాయ్ చేయాలని ఇక్కడ నేర్చుకోవాలి. దాని తర్వాత మానిటరింగ్, ఆఫ్టర్ దట్ లాగిన్ బెస్ట్ ప్రాక్టీసెస్. సో ఇది మనకి రోడ్ మ్యాప్ వచ్చేసి